హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే ఐలాండ్. ఇప్పుడైతే మనం పైన కాస్మో అని కనిపిస్తుంది కదా, అక్కడ బఫేకి వచ్చాం. ఇక్కడ ఏమేమి ఫుడ్ వెరైటీస్ ఉంటాయో నేనైతే మీకు చూపించబోతున్నాను. ఇప్పుడైతే మనం లిఫే వ్యాలీ షాపింగ్ సెంటర్లో ఉన్నాం. ఐర్లాండ్స్ లార్జెస్ట్ షాపింగ్ సెంటర్లో వన్ ఆఫ్ ది షాపింగ్ సెంటర్ లిఫే వ్యాలీ షాపింగ్ సెంటర్ అనమాట. ఇక్కడ మనకి 80 స్టోర్స్, 20 రెస్టారెంట్స్ ఆఫ్ వ్యూ అనే మూవీ థియేటర్ కూడా ఉంది. గతంలో మేము తెలుగు మూవీస్ చూడాలంటే ఇలా అవుట్స్కర్ట్స్కి వచ్చి ఇక్కడైతే మూవీ చూసేవాళ్ళం. బట్ ఇప్పుడైతే సిటీ సెంటర్లోనే మనకు తెలుగు మూవీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడైతే కాస్మోలోకి అయితే ఎంటర్ అయిపోయాం. అండ్ బఫేలో ఏమేమి క్యూజిన్స్ ఉన్నాయో అన్నీ అయితే ఫుడ్ ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇది మనకి ఎంట్రన్స్ మాట. రజు కమాన్. In the front, Okay. and it will be snack in this section, and the Indian section, Indian food, and the next one here the panaki bread, and the middle one we cook for you, and another ice cream machine, and the chocolate fountain. You can say థ్యాంక్ యూ. ఏ ఇంటర్నేషనల్ బఫేకి వెళ్ళినా ఫస్ట్ అయితే ఇండియా ఫుడ్ ఏముందో చూసుకోవడం అయితే బాగా అలవాటు. ఇక్కడ చూసారు కదా, పలావ్ రైస్, మిక్స్ వెజ్ కర్రీ, ల్యామ్ దమ్ కర్రీ, అండ్ చికెన్ టిక్కా మసాలా, బటర్ నాన్, చికెన్ కోర్మా. టేస్ట్ అయితే అంత గ్రేట్గా లేవు కానీ బట్ ఓకే. ఇక్కడ చూసారు కదా, చిల్లీ మాయో, గార్లిక్ సాసు, మింట్ సాసు, మిక్స్డ్ పికల్స్, సమోసా, చనా దాల్, పీటా బ్రెడ్, అండ్ ఇవన్నీ వచ్చి మనకి ఇండియావి. ఇక్కడ నుంచి అయితే మనకి చైనీస్ స్టార్ట్ అయ్యనమాట. ఏవో డంప్లింగ్స్లా ఉన్నాయి, అన్ని మిక్స్ వెజ్ కర్రీ. అండ్ ఇదేంటంటే వంకాయని సోయా సాస్తో చేసాడు. అవన్నీ స్ప్రింగ్ రోల్స్, ఇవన్నీ మిక్స్ వెజ్ కర్రీ, తోఫు కర్రీ, చిల్లీ చికెన్, ఇదేంటో ల్యాంబ్. ఇక్కడ ఏమో మనకి ఈ సెక్షన్లో ఏంటంటే మనకి లైవ్లో మన కోసం కుక్ చేసేస్తున్నాడు అనమాట. అక్కడ చికెన్, బీఫ్, ప్రాన్స్, అలా మిక్స్డ్ వెజిటేబుల్స్, మష్రూమ్స్ ఇవన్నీ పెట్టాడు. మనకి ఏమేం కావాలో అడిగి మనకు కావాల్సినవి అన్నీ మన ముందే లైవ్లో అయితే కుక్ చేసేస్తున్నాడు. నేనైతే వెల్డన్ అని చెప్పాను, లేదంటే పచ్చి పచ్చిగా ఇచ్చేస్తారు. సో ఈ బఫే ఎలా ఉంది ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అంటే మెయిన్ నాకు రిసీవింగ్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ చూసారు కదా, వసాబీ అని కనిపిస్తుంది. అది వరల్డ్లోనే స్పైసియెస్ట్ థింగ్ అంట. ఒక్క చిన్నది నాలుక మీద పెట్టుకుంటే చుక్కలు కనిపించినాయి అని చెప్పాలి. అండ్ ఇక్కడైతే నేను అన్నీ కొంచెం కొంచెం తెచ్చుకొని టేస్ట్ అయితే చూస్తున్నాను. ఫస్ట్ ల్యామ్ కర్రీ చూసాను, అది ఓకే, బాగానే ఉంది. మెయిన్గా ఇక్కడ మన ఫుడ్ ఎక్కువ తినేయాలి అనే దానికన్నా అన్ని రకాల క్యూజిన్స్ ఎక్స్ప్లోర్ చేయాలనుకునే వాళ్ళకైతే ఈ బఫే 1 టైమ్ ఆర్ 2 టైమ్స్ వర్తీ అని చెప్తాను. ఇప్పుడు నేను తింటుంది వచ్చి చికెన్ టిక్కా మసాలా అన్నమాట. చాలా చాలా సాఫ్ట్గా ఉంది ఈ చికెన్. అండ్ ఇవన్నీ కూడా మనకి డిజర్ట్స్. మెయిన్ ఏంటంటే మెయిన్ ఫుడ్ కన్నా మనం డిజర్ట్స్ అయితే ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు. నాకు డిజర్ట్స్లో కేక్స్ అవన్నీ చాలా బాగా నచ్చినాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ చాక్లెట్ ఫౌంటైన్ అయితే చెప్తే నమ్మరు, ఎన్నిసార్లు తిన్నా అయితే ఇంకా తినాలనిపించేది. ఆ చాక్లెట్ ఏంటంటే మనం ఐస్ క్రీమ్ మీద వేసుకుంటే హార్డ్ అయిపోయి భలే ఒక మంచి టేస్ట్ వచ్చేది. అండ్ ఇక్కడ నేను మార్ష్మెల్లోస్తో అయితే ట్రై చేస్తున్నాను. ఈ చాక్లెట్ ఫౌంటైన్ ఒక్కటి దీనికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఇది ప్రమోషనల్ వీడియో కాదు, నా ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఫ్యూచర్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పే ఈ వీడియో మాట. అండ్ మిగతా బఫేస్లో ఏంటంటే ముందు మళ్ళీ మనీ పే చేంజ్ చేసుకొని అప్పుడైతే తినమంటారు. బట్ ఇక్కడ ఏంటంటే నాకు రిసీవింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ముందు మళ్ళీ తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఎక్కడెక్కడ ఏమంటే ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడైతే ఇక్కడ ఇలా బిల్ పే చేయించుకున్నారు. డానియల్, సో ఓన్లీ సాటర్డే అండ్ సండే ఇట్స్ బిజీ లైక్ దిస్ ఆర్ ఆల్ డే? ఆల్ డే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. సో బఫే ఎక్స్పీరియన్స్ అయితే చూసారు కదా. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను, దీని ప్రైస్ వచ్చి అడల్ట్స్కి 25 euros, కిడ్స్కి 12.50 euros మాట. అండ్ అంతేకాకుండా ఈ లిఫే వ్యాలీ షాపింగ్ సెంటర్లో కార్ పార్కింగ్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. 4 hours 10 minutes ఉన్నందుకు మేమైతే €7.50 అయితే పే చేసామన్నమాట. ఇంకా మీరు కూడా నాతో పాటు ఐర్లాండ్ని ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.